ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 23వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 23వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎదుగుదలతో చక్కగా రాణించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. దైవ బలం కూడా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా దైవానుగ్రహంతో విజయాలను పొందడమే కాకుండా అనుకోని రీతిగా కలిసి రావటం, ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా మీరు బయటపడగలుగుతారు. మీరు కోరుకునే విధంగా ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఏకాగ్రతతో ప్రతి పనిని ముందుకు నడిపిస్తూ విజయాలను పొందడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా అన్నింటా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. రెండు చేతులా సంపాదించుకునే అవకాశాలు మీకు కలుగుతాయి. అంటే ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగే విధంగా చక్కగా అన్నింటా కూడా రాణించగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా కలిసి రావటం, ఊహించని దానికంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయం రావటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. పెట్టుబడులు కూడా పెట్టే విషయంలో కూడా చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాటిలో కూడా లాభాలను అయితే చూడగలుగుతారండి. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి వాటి లావాదేవీలు జరపలేకపోయారో అటువంటి వాటిని కూడా ఈరోజు మీరు జరుపుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా కూడా చక్కటి ప్రయత్నాలను చేస్తారు. ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిత్వము, మీ యొక్క మాట తీరు, మీ యొక్క మనసు అందరి మనసులను గెలుచుకునే విధంగా, అంటే మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారందరికీ చక్కగా అన్ని విధాలుగా అనుకూలంగా మారి వారి చేత మీకు ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని చేయించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ ద్వారా ఎవరికైతే అవసరం ఉంటుందో, ఏదైనా సహాయం చేయవలసి ఉంటుందో వాటిని కూడా మీరు చేయగలుగుతారండి. అంటే అన్ని విషయాలలోనూ కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణి, అంటే ఎవరికైనా మీరు ఉపయోగపడటం, మీరు ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకోవటం, ఇట్లాంటివి ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా చేసుకోగలుగుతారు. అందరితో మాట మంచి జరపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీరే ఏర్పరచుకోగలుగుతారండి. పెద్దల యొక్క సంరక్షణలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అంటే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ పెద్దలు కానీ లేదా మీ సన్నిహితులు కానీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా అన్ని విధాలుగా తీసుకోగలుగుతారు. పనిలో కొంత పని భారం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి విధంగా కూడా పనులను వాయిదా వేసుకోవటం కానీ వదులుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా అన్నింటినీ కూడా మీ భుజాల మీద వేసుకుంటూ మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం కలిసి వస్తుంది. చక్కగా సంపాదన పెరుగుతుంది. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుందండి. ఏ ఖర్చులు చేస్తున్నా కూడా అది అవసరమా లేదా అని ఒక రకంగా మీరు బేరీజు వేసుకునే మనస్తత్వంతో ఉండగలుగుతారు. అంటే ఏది పడితే అది ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోకుండా ఇది మనకు అవసరమా లేదా, ఇది మనకు ఉపయోగమా లేదా అనే ఆలోచన అనేది మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. మీ దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి మీ చేతనైనంతలో లేదనకుండా సహాయం చేయగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీల విషయంలో కూడా చాలా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్నింటా కూడా పగడ్బందీగా, అంటే ఏ పని చేస్తున్నా కూడా చక్కగా మీరు రహస్యంగా చేసుకోగలుగుతారు. అందరికీ బట్టబయలు చేయటం కంటే మీ పనుల పట్ల మీరు జాగ్రత్త వహిస్తూ చక్కగా అన్నింటినీ కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తం అన్నింటినీ కూడా రహస్యంగా చేసుకోగలుగుతారండి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు కూడా మీకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఉండబోతుందండి.
ఏదైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వాటన్నిటిలోనూ కూడా చురుగ్గా నిర్ణయాలైతే తీసుకోగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని, బంగారాన్ని కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలను చేయగలుగుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనుల విషయంలో ముందంజలో ఉండగలుగుతారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో, అంటే మీ ప్రియమైన వ్యక్తులతో, సన్నిహితులతో కాసింత సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరంటే పడని వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం దూరంగా ఉండటం, అటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకు మీరు కొంత దూరం పెట్టడం, ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో ప్రశాంతంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి బాధ్యతను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అటువంటి వారితో కొంత జాగ్రత్తనైతే వహించడం మీకు మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. అన్నింటా కూడా మీదైన శైలిలో ఒక చక్కటి వాతావరణంలో మీ యొక్క రోజును మీ యొక్క కుటుంబ సభ్యులతో గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు, మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చక్కగా కొనసాగించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారు అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా పెట్టుబడులను పెడుతూ మీరు ఏదైతే తెలివైన నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారు అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గట్టి పోటీ తత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. వ్యాపారాన్ని లాభాలతో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ సంతోషంగా మీ యొక్క పనులన్నింటినీ కూడా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు, సన్నిహితులు, మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సహాయ సహకారాలతో
అన్నింటా కూడా ముఖ్యమైన నిర్ణయాలలో ముందుకు వెళుతూ ప్రతి పనిని కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ యథా సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా చక్కగా సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువలతో చక్కటి నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలోనూ కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలతో అన్నింటా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా అందరి ఆమోదం లభించడం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును ఎంతో శుభప్రదంగా గడపడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో చక్కగా రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.